ఫస్ట్ అయితే ఇక్కడైతే ఒక టైటిల్ కార్డ్ చూడండి. ఇది మహేష్ బాబు సార్‌ది 'గుంటూరు కారంలో' టైటిల్ కార్డ్ వస్తది కదా! ఇది చాలా అమేజింగ్‌గా ఉంటది. చాలామంది టైటిల్ కార్డ్ చేయమన్నారు. కానీ ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో చేసింది. చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పారు. ఇప్పుడు నేను మొబైల్‌లో చేసింది నా నేమ్ తోటి ఒకటి చూపిస్తాను మీకు. సేమ్ ఉంటది. ఏం తేడా ఉండదు. ఒకసారి చూద్దాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేసుకోండి. చూడండి. ఓకే. వీడియో అయితే చూశారు కదా! చాలా అమేజింగ్ అయితే ఉంటది. సేమ్ ఉంటది. కాబట్టి వీలున్నంత వరకు లాస్ట్ వరకు చూడండి. ఇది మనం నోడ్ యాప్‌లో అయితే చేయబోతున్నాం. మీకు నోడ్ యాప్ అనేది ప్లే స్టోర్‌లో కూడా దొరుకుతుంది. వీలుంటే ట్రై చేసుకోవచ్చు. నా సజెషన్ ఏందంటే నేను ఏదైతే యాప్ యూజ్ చేస్తున్నానో అందులో కొన్ని ఎక్కువ ఫీచర్ ఉన్నాయి. కాబట్టి మన వెబ్‌సైట్‌లో ఉంటది. మీరు మన వెబ్‌సైట్ సంతోష్ ఆర్ట్ షేప్‌లోకెళ్ళండి. అక్కడ సెర్చ్‌లో మీరైతే నోడ్ అని సెర్చ్ చేసి అక్కడి నుంచి ట్రై చేయండి. చాలా హెల్ప్ చేస్తుంది మీకు. ఓకే. నేను ఎందుకంటే అందులో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఎక్కువ చెప్పలేను అర్థం చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. ఏందంటే 2 ప్రాజెక్ట్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇవి నోడ్ ప్రాజెక్ట్. మీరు మళ్ళీ అలర్ట్ మోషన్ అనుకోవద్దు. నోడ్ యాప్ ప్రాజెక్ట్. ఓకే. మీరైతే ఆ ప్రాజెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి ఒక చిన్న వీడియో క్లిప్ కూడా ఉంటది. అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ముందు ముందు అవసరం ఉంటది. ఓకేనా? ఇప్పుడు మనమైతే నోడ్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఒకసారి వెబ్‌సైట్ చెక్ చేయండి. ఓకేనా? నోడ్ యాప్ అయితే ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తది. ఇక్కడ మనకు 2 ఆప్షన్ పైన కనిపిస్తుందా? న్యూ అండ్ ఇంపోర్ట్ అని. ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి కింద మనకు ప్రాజెక్ట్ జిప్ అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి పైనది. ఓకేనా? ఓకేనా? సెలెక్ట్ చేసిన తర్వాత నేను 2 ప్రాజెక్ట్ ఇచ్చాను చెప్పాను. అందులో టైటిల్ 1 టైటిల్ నోడ్ అని ఒకటి ఉంటది. 3D టైటిల్ నోడ్ అని ఒకటి ఉంటది. ఈ 2 ఉంటది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అయితే మీరైతే 1 టైటిల్ అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మీ యొక్క డౌన్‌లోడ్ ఫోల్డర్‌లో ఉండొచ్చు. అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేస్తే టాప్‌లోనే కనిపిస్తది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకుంటే ఇది లోడింగ్ అయ్యి ఓపెన్ అయితే అయిపోతుంది. ఓకే. ఇక్కడ చూడండి ఓపెన్ అయిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. ఇలా అయితే వస్తది. అది రాథోడ్ అనే నేమ్ అయితే ఉంటది. ఇప్పుడు మీరేం చేస్తారంటే కెమెరా అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. కెమెరాని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు చాలా ఆప్షన్ అయితే ఉంటది. ఇక్కడ మీకు పైన ఓకేనా? ఇక్కడ చూడండి టెక్స్ట్ 3D అని ఉంటది. ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. ఇది కనిపిస్తుందా మీకు? ఓకే. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఈ వరుసలో రాథోడ్ అని ఉంటది. ఇక్కడ చూడండి. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని మీద టిక్ చేస్తే ఇలాగ వస్తది. ఇది రిమూవ్ చేసి మీ యొక్క నేమ్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌గా సంతు అని పెట్టాను. ఓకే. ఒక ఎక్కువ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. కానీ ఏందంటే కొంచెం తక్కువ నేమ్ ఉంటేనే బాగుంటది. కాబట్టి మీకు నచ్చినట్టు ఓకే. సంతు అని పెట్టాను. లేదు మీకు ఇంకా ఎక్కువ నేమ్ పెట్టాలని అనుకుంటే ఇక్కడ సైజ్ ఆప్షన్ ఉంటది. ఎక్కువ పెట్టుకోండి. సైజ్ ఆప్షన్‌ని తక్కువ చేసుకోండి. ఇలా సైజ్ తక్కువ అవుతుంది. ఓకేనా? అంటే కొంచెం నేమ్స్ అన్నీ బాగా కనిపిస్తది. అంతే. దాని తర్వాత ఇక్కడ మనకు ఈ ఆప్షన్ కనిపిస్తుందా కింద మీకు హోమ్‌లో ఓకేనా? దాన్ని ఎక్స్‌పోర్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఉంటది. అంటే ప్లే బటన్. దాని ఇక్కడ ప్లే మీద క్లిక్ చేద్దాం. ఇంకోటేందంటే యాప్ అయితే క్లోజ్ చేయకండి. ఓకే. ఇది ఎక్స్‌పోర్ట్ అయిపోతది. ఓకే. ఎక్స్‌పోర్ట్ అయిపోయింది. ఓకే. బ్యాక్ వద్దాం మళ్ళీ. హోమ్ బటన్ వద్దాం. ఓకేనా? హోమ్ బటన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. 3D టైటిల్ అని ఉంటది. అది కూడా ఓపెన్ చేసుకోండి. ఓకే. ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనకు సంతోష్ అనే నేమ్ ఉంటది. దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మీరు కొంచెం చూడండి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఉంటది. ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తా. ఇలా ఉంటదిది. ఓకే. ఇప్పుడు మనమైతే ఇక్కడ సేమ్ కెమెరా ఆప్షన్ ఉంటది పైన. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం ముందలకి తీసుకొద్దాం. ప్లే చేయండి కొంచెం. ఇలా వస్తది. ఇంకా కొంచెం ముందలకి కింద ప్లే చేస్తే ఇక్కడ మొత్తం అన్ని నేమ్స్ కనిపిస్తది. ఇప్పుడు మీరు ఏం చేయకండి. ఇక్కడ మనకు పైననే ఉంటది. 3D టైటిల్ మొత్తం 3 ఉంటది. కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫస్ట్ అయితే కింద నేమ్ వస్తది. సంతోష్ అనే నేమ్. ఇది క్యాన్సల్ చేసి ఎగ్జాంపుల్‌గా మహేష్ పెట్టాను. ఓకే. ఇక్కడ ఈ సైజ్ కూడా మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు సైజ్ ఎక్కువ ఇలా పెంచుకోవచ్చు. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ కొంచెం ఇంకో టైటిల్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఆర్ షేప్ అనే టైటిల్ అయితే వస్తది అది. ఓకే. ఇక్కడ మనకు ఆర్ షేప్ అయితే టైటిల్ ఉంటది. ఇది రిమూవ్ చేసి సూపర్ స్టార్ అని పెట్టాను. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇక్కడ స్క్రోల్ చేస్తే క్రియేషన్ అని ఉంటది. ఓకేనా? 3D టైటిల్ మీద క్లిక్ చేస్తే క్రియేషన్. ఇది సూపర్ స్టార్. ఓకే. రైట్. చూడండి ఇది కూడా బాగా సెట్ అయింది. ఇలాగే సేమ్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేమ్ ఇంతకుముందు ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేశారో అదే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే. ఎక్స్‌పోర్ట్ అయిపోయింది. బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత
అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనమైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో క్లిప్ ఇచ్చాను చిన్నది, మీకు అవసరం ఉంటదది. ఇంకోటి సాంగ్ ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ తీసుకొని ఇక్కడ మనం 16:9 తీసుకుందాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఫస్ట్ అయితే ఐడియో యాడ్ చేద్దాం. ఇక్కడ ఐడియోలోకెళ్ళి నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఐడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా అయితే ఉంటది. ఫస్ట్ అయితే మనం ఒక వీడియో క్లిప్ యాడ్ చేద్దాం. వీడియో క్లిప్ ఏందంటే ఇంతకుముందు మనం ఎక్స్‌పోర్ట్ చేసిన నోడ్ యాప్‌లో ఉంది కదా! అది యాడ్ చేద్దాం. ఇలా వస్తది. ఇలా వచ్చిన తర్వాత ఓకే. 2 సెకండ్ 10 మిల్లీ సెకండ్ వరకు మాత్రమే పెట్టండి. ఇక్కడ స్పీడ్‌లోకెళ్ళి ఈ సైడ్ కట్ చేసుకోండి చాలు. దాని తర్వాత మీకు ఇంకో వీడియో క్లిప్ ఇచ్చా అని చెప్పాను కదా! నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఈ వీడియో క్లిప్పు. ఓకే. 7 సెకండ్ ఉంటది ఇది. ఇది ఇది ఏదైతే 'గుంటూరు కారం' మూవీ టైటిల్ ఉందో దాంట్లో నుంచే తీసుకున్నా. ఎందుకంటే ఇది కూడా నోట్‌లో చేసుకోవచ్చు కానీ అది జూమ్ చేసేటప్పుడు కొంచెం కొన్ని ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే. దాని తర్వాత ఇక్కడ చూడండి ఇది యాడ్ చేసేసిన. ఇది యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం ముందల బ్లాక్ స్క్రీన్ ఉంటది. అది కట్ చేద్దాం మనం ఎక్స్‌ట్రా పార్ట్ అనేది. కొంచెం స్క్రోల్ చేస్తే ఇలా ఎక్స్‌ట్రా పార్ట్ వస్తది. ఇక్కడ ఈ ఆప్షన్ వచ్చినప్పుడు దీనైతే ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ స్క్రోల్ చేసేయండి. దాని తర్వాత ఈ వీడియో ఎండింగ్‌లో వచ్చేయండి. ఈ వీడియో మనకు మొత్తం ఇక్కడైతే ఎండ్ అవుతుంది 8 సెకండ్ దగ్గర అక్కడ వచ్చి ఇప్పుడు మీరు నోడ్ యాప్‌లో ఇంకో వీడియో ఎక్స్‌పోర్ట్ చేశారు కదా! ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తే ఇక్కడ చూడండి సెట్ అయిపోతది. ఇక్కడ నుంచి మీ యొక్క టైటిల్ అయితే రెడీ. ఓకే. మొత్తం రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి. ఓకే. దాని తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇదే వీడియోని మీరు రొటేట్ చేసి ఇన్‌స్టాలో అయినా పెట్టుకోవచ్చు. ఓకే. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.